ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడుకుల్లో చివరి వర్తమానంలో మనం ఉన్నాం. ఇప్పటివరకు సహోదరులు రత్నకిషోర్ గారి ద్వారా ఎన్నో విలువైన విషయాలను దేవుడు మనకు నేర్పించాడు. దేవుడు ఎప్పుడు ప్రథమ స్థానం కోరుకుంటాడు. ఆ స్థానాన్ని ఆయన సృష్టిలో మనకు అనుగ్రహించాడు, ప్రథములుగా చేశాడు. మొదటి స్థానాన్ని సృష్టిలో మనకు అనుగ్రహిస్తే ఆ సృజింపబడిన మనుషుల హృదయాల్లో దేవుడికి ప్రథమ స్థానం కావాలనుకున్నాడు. దాన్నే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. అయితే ఈ ముగింపు సభలో మనకి పెద్దగా తప్పుగాను, పాపంగాను, నష్టంగాను, కష్టంగాను అనిపించని ఒక భయంకరమైన విషయాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక క్రైస్తవుడు అయి ఉండి ఆ వ్యక్తి నరహత్య చేస్తే అతన్ని ఎంత దారుణంగా మనం చూస్తాం, మాట్లాడతాం. అతను దేవుడు నమ్ముకున్నాడండి, అలా చేయకూడదు కదా, అలా ఎలా చేశాడండి అంటాం. ఒక క్రైస్తవుడు అయి ఉండి మరి అతను దొంగతనం చేస్తే దేవుణ్ణి నమ్ముకుని అలా చేయకూడదు కదా, అతనికి ఆ జ్ఞానం లేదా అని మనం మాట్లాడతాం. అటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధనలో ఆత్మీయ క్షమాభివృద్ధికి అవసరమైన ఒక సంగతిని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఆ సంగతి పట్ల పెద్ద భయంకరమైన అవగాహన ఏమీ లేదు, భయము లేదు, జాగ్రత్త లేదు. ఏంటా సంగతి చూద్దాం. ఈరోజు కొన్ని నిమిషాలు దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. దేహమునకు దీపము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఏం రాయబడిందో చూద్దాం. అవకాశం ఉన్న వాళ్ళు తెర మీద కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. గొప్పది. ఈ వచనం చాలా మందికి పరిచయమైన మాట. ఈ మాట దేహమునకు దీపం కన్ను. ఈ కన్ను గురించి విన్నాం, కంటి జాగ్రత్తల గురించి విన్నాం. దేవుడు చేసిన అవయవాల్లో కన్ను ప్రత్యేకమైందని విన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక కంటి డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు చెప్పడానికి ఏమన్నా కంటి గురించి మాట్లాడుతున్నాడా? అసలు యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని, అంటే ఈ వచనాన్ని, ఈ సందర్భాన్ని ఎందుకు మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకుంటే, అసలు ఒక వచనం దాని అర్థం ఏంటో మనకు తెలియాలంటే ముందు సందర్భం ఏంటో తెలియాలి. చాలామంది ఈ వచనాలను తీసుకుని, ఇదే వచనాన్ని తీసుకుని కన్ను గురించి ప్రసంగాలు చేసి ఉండొచ్చు, తప్పేమీ కాదు. కానీ నా ఉద్దేశం, చెప్పాలనుకున్న ఆయన, ఒరిజినల్గా ఈ మాటల్ని మాట్లాడిన ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో అది మనకు తెలియాలంటే సందర్భం ఏంటో మనకు తెలియాలి. అదే మత్తయి సువార్త ఇదే మాటని లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం. లూకా సువార్త 11, 34, 36 వచనాల్లో ఇదే మాటని, సేమ్ ఇదే మాట. రైట్, ఇప్పుడు సందర్భం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు. అదే పై వచనం ముందుకు వెళ్దాం. 19 నుంచి 24 వచనం వాళ్ళకు ఏం మాట్లాడుతున్నాడు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. దేహానికి దీపం కన్ను అని మాత్రమే తీసుకుంటే సరిగ్గా అర్థం చేసుకోలేము మనం. అసలు ఆయన మాట్లాడుతున్న సందర్భంలోకి కన్ను ఎలా వచ్చింది చూద్దాం.
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదు. ఈ మాట మనకి ఎలా అనిపిస్తుంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం మొదలు పెడుతూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అప్పుడు మనం ఏమనుకుంటాం? నాదే. ఈ మాట ఎవరికి? నాకే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఈ మాట ఎవరికి? నాకే. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నన్ను ఎంత బాధ పెట్టుకున్నాను, నాకేముంటుంది? ఓదార్పు ఉంటుంది. మనం తీసుకున్నామా? ధన్యతలు ఎవరివి? మనకేనా? చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారేనా? అదే యేసుక్రీస్తు వారు ఇంకా కొండ దిగలేదు. ఇప్పుడు ఈ మాట అన్నాడు, ఏమని? మీ కొరకు భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దు. గుండుల్లో రాయడిపోయినట్లేదా? మొదటి ప్రేమ గురించి ఉన్నారు కదా, ఇప్పుడు మొదటి స్ట్రోక్ వచ్చినట్లేదా? ధన్యతలంటేనేమో నావి 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 అని తీసుకుని, అబ్బా యేసుప్రభు ఎంత అద్భుతంగా ప్రసంగం మొదలు పెట్టాడని పొంగిపోయి మునిసిపోయిన మనకి అదే యేసుప్రభు ఇంకా కొండ తగలేదు చెప్తున్నాడు. పరలోకమందు ధనం కూర్చుకొని భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ కూర్చుకునే ధనానికి ప్రమాదాలు ఉన్నాయి. ఏంటో ప్రమాదం? అప్పుడు ఆ కాలంలో, యేసుక్రీస్తు వారి కాలంలో బాగా డబ్బు ఎక్కువ ఉన్న వాడికి విలువైన వస్త్రాలు ఉంటాయి. అతని ధనాన్ని వస్త్రాల్లో కొలిచేవారు. కాబట్టి ఆ వస్త్రాలు కలిగిన వాడు చిమ్మిడి కొట్టేస్తుంది, పోతుంది. తర్వాత తుప్పుడు విలువైన వస్తువుల్ని, బంగారము వెండి సమకూర్చుకునేవాడు, అవి కూడా పోతాయి. దొంగలు కన్నం లేదు, కరెన్సీ కింద మార్చేస్తే వస్త్రాలు కాదు, వస్తువులు కాదు, కరెన్సీ కింద మార్చేసుకున్న ప్రమాదం ఉంది. ఎవరు పట్టుకెళ్ళిపోతారు? దొంగలు పట్టుకెళ్ళిపోతారు. అయితే ఈయనేం చెప్పాడు? పరలోకమందు మీ కొరకు ధనమును, రాజ్య సంబంధాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చెప్తుందంతా మెయిన్ టాపిక్ అంతా ధనం గురించేనా? చెప్పండి, చూసారా? ధనం గురించే. మధ్యలో ఇప్పుడు ఎవరు వచ్చారు? కన్ను వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ధనం గురించి చెప్పాడు. పరలోకం ధనం కూర్చుకోండి, ఇక్కడ వద్దు, ఇక్కడ ప్రమాదం, అక్కడ సేఫ్టీ ఉంది. తర్వాత ఎవడు ఇక్కడ ఇద్దరు యజమానులకు దాసుడిగా, ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఒక యజమాని ఎవరు మనకి? దేవుడు. ఇంకో యజమాని ఎవరు? ధనం. మీరు సిరికిని దేవునికి. ఓకే, ఓవరాల్గా ఒక విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు కన్నెందుకు వచ్చింది? ఈ సంగతిని ఆలోచిద్దాం. అసలు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ నెక్స్ట్ కన్ను గురించి మనకు తెలిసిన విషయం చెప్పండి. కన్ను గురించి మనం ఆలోచిస్తున్నాం. క్రైస్తవులమైన మనం, ఆయన రాజ్య సంబంధులమైన మనం ధనం పట్ల ఎలా ఉండాలి, దాంతో ఉన్న ప్రమాదం ఏంటి, అవన్నీ చెబుతూ దేహానికి దీపం కన్ను అన్నాడు. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్న ఆయన ఈ కన్ను ఎందుకు అక్కడ ఇన్సర్ట్ చేశాడు? ఎందుకు కన్ను గురించి ఉదాహరణ చెప్పాడు అనేది అర్థమైతే మన జీవితానికి డబ్బుని ఎలా చూడాలో అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి, కన్ను ఏం చేస్తుంది చెప్పండి? కన్ను ద్వారా ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆయన చెప్పింది, దేహానికి దీపం అంటే అన్నీ మనకి క్లియర్గా కనిపించాలి అంటే లోకంలో ఉన్న వస్తువులు దేని ద్వారా కనిపిస్తాయి? కంటి ద్వారా. 2, మనిషి నడతను మార్గాలను ప్రభావితం చేస్తుంది. అవునా కదా? ఈ మార్గంలో వెళ్ళాలా, ఆ మార్గంలో వెళ్ళాలా, ఏది ఏ రోడ్డు, అక్కడ ముళ్ళులు ఉన్నాయా లేవా, ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఎవరు చెప్తారు? కన్ను చెప్తుంది. ఇంకేం చేస్తుంది కన్ను? తన ముందున్న ప్రపంచం ఎలా ఉందో చూపిస్తుంది. అంటే అక్కడ మన కళ్ళ ముందు కనిపించే ఈ ప్రపంచం ఎటువంటి రంగులు ఉన్నాయి,
అవి వాస్తవాలా కాదా? ఇవన్నీ విషయాలన్నీ మనకి కన్ను చెప్తుంది. ఇప్పుడు ఇంక ఏది విలువైంది, ఏది విలువ కానిది, దేనికి విలువ లేదనేది కూడా ఎవరు చెప్తారు? కన్ను చెప్తుంది. ఉదాహరణకి అక్కడ కంకర్రాలు ఎవరు ఏరుకోరు, పడేస్తే. బంగారం పడిపోయిందంటే, అసలు బంగారం పడిపోయిందంటే, మీరు యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు కొంతమంది, ఇసుకుని జల్లించేస్తుంటాడు పాపం నదిలో. ఇసుకుని గొట్టలు గొట్టలు ఇసుకుని జల్లించేస్తూ ఉంటాడు ఇంత బంగారం కోసం. ఎందుకు? అది విలువైంది కాబట్టి. కన్ను ఆ బంగారం చిన్న మొక్క కనిపించగానే ముఖం వెలిగిపోద్ది, సాధించేసాను అన్నట్టుగా. కన్ను ఐడెంటిఫై చేసింది ఇది విలువైంది, ఇది విలువ లేనిది అని. సో యేసుక్రీస్తు వారు ఎందుకు కన్ను గురించి చెప్పారంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దాం. కన్ను, ధనము, ఈ రెండింటిని పోలుస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను ఎలా ఉండాలంట? తేటగా ఉండాలన్నాడు. అంటే అర్థం ఏంటి? స్పష్టంగా కనబడాలి. కన్ను ఆరోగ్యంగా ఉండాలి. కన్ను ఆరోగ్యంగా లేదు, మసకగా ఉందనుకోండి, మసకగా ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? సరిగ్గా కనబడదు. ఒక వస్తువు ఇంకో వస్తువు అనుకుంటాం, తాడుని పాము అనుకుంటాం, పాము తాడు అనుకుంటాం. లేకపోతే ఏదైనా జరగవచ్చు. బండి మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కూడా జరగవచ్చు. దూరాన్ని ఎస్టిమేట్ చేయలేము, ఒక వాహనం ఎంత దూరంలో ఉందో అనేది. సో ఇవన్నీ కూడా కన్ను ఆరోగ్యంగా లేకపోతే ఉంటే ప్రమాదాలు. నెక్స్ట్ రెండో మాట, చెడు కన్ను వల్ల దేహం అంతా చీకటమై ఉంటుంది. అసలు ఎందుకు? ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి, నేను మాట అడుగుతాను. కళ్ళు మూసుకుని చెప్పండి. ఎవరు మూసుకోవట్లేదు, అందరు కళ్ళు మూసుకుని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మీకు ఏమైనా కనబడుతుందా? ఏమీ కనబడట్లేదు. కన్ను ఎంత ఉంది? చిన్న కన్ను మూసారు. చిన్న కన్ను మూయడం వల్ల చెయ్యి ఏమైంది? చెయ్యికి ఏమైంది? దేహంలో ఏ అవయవం కనిపిస్తుందా? ఇది జనరల్గా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, కన్ను చెడిపోతే, కన్ను కనిపించకపోతే, కన్ను మాత్రమే కనిపించకుండా పోదు, మొత్తం దేహమంతా కనిపించకుండా పోతుంది. కన్ను చెడిపోతే దానివల్ల నష్టం కన్నుకు మాత్రమే కాదు, మొత్తం దేహం అంతటికీ ప్రమాదం. రైట్. ఈ కోణంలో మనం ఆలోచిస్తే, చూపు సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు అసలు ఈయన సందర్భంలోకి వచ్చేద్దాం. చూపు సరిగ్గా లేకపోతే మొత్తం దేహానికి ప్రమాదం. అయితే ఆయన చెప్పాలనుకున్న సందర్భం ఏంటంటే, డబ్బు పట్ల, ఐశ్వర్యం పట్ల, ధన సంపాదన పట్ల నీ చూపు సరిగ్గా లేకపోతే నీ మొత్తం జీవితం అంతా నాశనం. డబ్బుని, ధన సంపాదనని, ధనాపేక్షని, ఐశ్వర్యాన్ని నువ్వు ఎలా చూడాలో దేవుని కుమారుడుగా అలా సరిగ్గా చూడలేనప్పుడు మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది. నరహత్య అనేది పెద్ద ప్రమాదంగా కనిపించింది. అయ్యి బాబా నేను దాని జోలికి వెళ్ళలేదు అనుకుంటున్నావు, లేకపోతే దొంగతనం నేను చేయట్లేదేమో అనుకుంటున్నావు. అయినా సరే దేవుడి కంటే ఎక్కువగా ధనానికి స్థానాన్ని ఇచ్చి, ధనాన్నే యజమానుడిగా స్వీకరించి సిరికి దాసులైపోయిన అనేక మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ ధనం పట్ల, ఐశ్వర్యం పట్ల, ఆ సంపద పట్ల నీ దృష్టి కోణం, నీ చూపు సరిగ్గా లేకపోతే మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఆయన రాజ్య సంబంధులుగా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవించినంత కాలం మనల్ని ప్రేమించిన సత్యవంతుడైన యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పడు కదా. ఆయన యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్తారా? చెప్పండి. యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్తారా? యేసుక్రీస్తు వారు ఎవరు? సత్యవంతుడు, సత్య సాక్షి. ధనం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలో చెప్పాడు. ఒకవేళ మన చూపు డబ్బుని సరిగ్గా చూడకపోతే, ఐశ్వర్యం పట్ల నీ ఆలోచన దృక్పథం సరిగ్గా లేకపోతే,
చెడిన కంటి వల్ల మొత్తం దేహం అంతా ఎలా చీకటమయమైపోతుందో, ఒక కన్ను చెడిపోయిన నీ కళ్ళు చెడిపోయిన కళ్ళతో మొత్తం దేహం అంతా చీకటిగా ఎలా మారిపోతుందో, డబ్బుని చూసే దృష్టి సరిగ్గా లేకపోతే, నిత్యత్వపు కళ్ళతో ఈ భూమి మీద భౌతిక సంపదలను చూడలేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కంటి గురించి చెప్తున్నాడంటే కంటి ఆరోగ్యం గురించి చెప్తున్నారు అనుకుంటున్నారేమో. కాదు, డబ్బుని చూసే కళ్ళు సరిగ్గా ఉండాలి, నీ చూపు సరిగ్గా ఉండాలి, నీ దృష్టి సరిగ్గా ఉండాలి అని చెప్పడానికి అక్కడ కన్నును తీసుకొచ్చాడు. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మన జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే, భౌతిక సంపదలకు, ఆస్తి ఐశ్వర్యాలకు, వాటి వెంబడి పరుగెట్టడానికి జీవితం సరిపోతుంది. అయితే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో ఉన్న సారాంశం, ఈ డబ్బు గురించి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. ముందుగా నెక్స్ట్ 23వ వచనంలో, మరి నీలో ఉన్న వెలుగు చీకటి ఉండేట, ఆ చీకటి ఎంతో అంటే అర్థం ఏంటో తెలుసా? గొప్పదంటే చీకటి గొప్పదని కాదు, మహా చెడ్డది, దారుణమైందని అర్థం. సో యేసుప్రభు ఎందుకు చెప్తున్నారంటే, ఒకవేళ నీ కన్ను చెడిపోతే, కళ్ళు సరిగా కనిపించకపోతే మొత్తం అంతా చీకటైపోతుంది, ఏమీ కనిపించదు. అదేవిధంగా డబ్బుని సరిగ్గా చూడకపోతే, సరైన దృక్పథంతో డబ్బుని నువ్వు చూడకపోతే, ధన సంపాదన పట్ల నీ ఆలోచన దృక్పథం సరిగ్గా లేకపోతే, నీ జీవితంలో వచ్చే చీకటి, నువ్వు అనుభవించే ఇబ్బంది ఎంతో గొప్పది, అంటే అంత దారుణమైందని. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఇది పెద్ద సమస్య ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నాను, అప్పుడప్పుడు కనిపిస్తాను, అవకాశం ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వస్తాను, డబ్బు సంపాదన లక్ష్యంగా జీవితాన్ని గడుపుతాను, ఇలా గడపాలనుకుంటాను, నేను నష్టపోతానా? ఖచ్చితంగా. ఆయన ఏం చెప్పాలనుకుంటాడు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. జన సమూహంలో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని సహోదరుడితో చెప్పమని ఆయన అడగగా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం గొడవ చెప్తున్నాడు? సెటిల్మెంట్ చేయమన్నాడు. ఎవరినే? యేసు. ఆస్తి తగాదాలు తీర్చడానికి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు ఈయనెవరు? ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు ఆయన? అసలు తీర్పరిగానైనను పంచిపెట్టు అని నన్ను ఎవరు నియమించాడు? నన్ను నియమించిన వాడు నన్ను ఏం చెప్పమని చెప్పాడంటే నెక్స్ట్ వచనంలో చెప్పాడు, మరియు ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదని. మరియు ఆయన వారితో, గుర్తుపెట్టుకోండి, ఒకని కలిమి విస్తరించుట, ఇది ఎవరి మాట? యేసుప్రభు మాట. కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. అసలు మన దృక్పథం ఎలా ఉంది? కొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి, అప్పుడు మాట్లాడుకుందాం. ఇదే కళ్ళు సరిగ్గా కనబడే ఒక ఆయన్ని మీకు చూపిస్తాను. మోషే గారి దగ్గరికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. డబ్బు పట్ల సరైన దృక్పథం లేనివాడు ఎలా ఉంటాడో, సరైన దృక్పథం ఉన్నవాడు ఎలా ఉంటాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట కంటే
ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు తర్వాత మార్చండి, ప్రతిఫలముగా కలగబోవు బహుమానం దృష్టి అతని కన్ను సరిగ్గా పనిచేసింది. మోషే గారికి కళ్ళు సరిగ్గా పనిచేసినాయి. ఫిజికల్గా కూడా చచ్చిపోయేంత వరకు కూడా బాగానే పనిచేసినాయి. ఆత్మీయంగా సరిగ్గా పనిచేసినాయి. కన్ను సరిగ్గా ఉండాలి. అతని కళ్ళ ముందు ఐగుప్తు దేశ సంపదలు ఉన్నాయి. ఫరో కుమార్తె అంటే ఫరో తర్వాత సింహాసనానికి వారసుడయ్యేంత గొప్ప అవకాశం ఉన్నవాడు మోషే. ఆ మోషే ముందు ఐగుప్తు ధనము సంపదలు ఉన్నాయి. అప్పుడు మోషేకి కళ్ళు నులుముకొని, ఒకసారి సరిగ్గా కళ్ళు కనబడవు కదా, అప్పుడు ఏం చేస్తాం, మొక్క మీద నీళ్ళు కొట్టుకుని సరిగ్గా తుడుచుకుంటాం. అప్పుడు కనబడుతుంది అన్నమాట. సరిగ్గా చూడడం మొదలుపెట్టాడు. ఐగుప్తు ధనము కంటే కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడంట. యేసుక్రీస్తు వారు మన జీవితాలు అదే కోరుకుంటున్నాడు. ఏమనో తెలుసా, ఇహలోక సంపదల విషయమై నీ కను దృష్టి ఎలా ఉంది, ఎలా చూడగలుగుతున్నాం. ఇదే అవకాశం వస్తే ఎక్కడో మనం ఎవరు వదలం. మోషే తెలివైనోడా అమాయకుడా? చెప్పండి, మోషే తెలివైనోడా అమాయకుడా? అదే మనల్ని చేయమంటే మాత్రం పిండేసుకుంటా. చాలా బాధపడిపోతుంటారు ఈరోజు. ప్రసంగం ఎంతకంటే గొప్ప సబ్జెక్టులు లేవు వీళ్ళ దగ్గర. ఎప్పుడు భక్తి, దేవుడు, ప్రార్థన, విశ్వాసం ఇలాంటివి చెప్తారు. మీకు విషయం తెలుసా, ఏం చెప్తే పరలోకి వెళ్తాం మనం అవి చెప్పుకోవాలి, అంతేనా? నక్షత్రాల గురించి, భూమి గురించి, చంద్రుడి గురించి ఇవన్నీ మనకెందుకు? వాటి గురించి తెలియకపోయినా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకం వెళ్ళొచ్చు దేవుడి దగ్గరికి. తెలియవలసిన వాటి గురించి తెలుసుకోవట్లేదు మనం. తెలియవలసిన వాటి గురించి తెలుసుకోవట్లేదు. టు బి ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆయన వెంబడించడం ఎంత కష్టమో తెలుసా? కొండ మీద ధన్యులు అన్న సౌండ్ ఎంత బాగుంది, ధన్యులు అన్న సౌండ్ ఎంత బాగుంది. ఇప్పుడు ధనం మీద కాదు, దేవుడి మీద దృష్టి పెట్టడం అన్న సౌండ్ ఎంత బాధగా ఉంది, ఎంత బాధగా ఉంది. నిజంగా ఆయన ఏమంటున్నాడు చూడండి. విశ్వాసమును బట్టి అతడు 27వ వచనం చూడండి. ఇప్పుడు హైలైట్ 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు ఈ కళ్ళు ఉండాలి. ఏ కళ్ళు ఉండాలి? నీ కన్ను దేహానికి దీపం. ఈ కళ్ళు ఉండాలి. అదృష్టుడైన వారిని చూచే కళ్ళు ఉండాలి. కలగబోవు బహుమానాన్ని చూచే కళ్ళు ఉండాలి. డబ్బుని సరిగ్గా ఎలా చూడాలా అలా చూసే కళ్ళు ఉండాలి. అవి ఆరోగ్యవంతమైన కళ్ళు. మన దృష్టి కోణం ఈ భూమి మీద సుఖాలు, సంపదలు, భోగభాగ్యాల కోసం బ్రతుకుతూ అసలు దేవుణ్ణి నమ్ముకున్న మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి, మన దృక్పథాలు మారిపోతున్నాయి. లోకం ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం. నిజంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇస్కరియోతు ఏదో ఉన్నాడు. యేసు ప్రభుని ఎంత కమ్మేశాడు? గుడ్డోడు. ఎందుకు? ఏం చూశాడు అతను? వెండి నాణాలను చూశాడు. ఈయనెవరు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆనందే గుప్తములైనవి. దేవుని కుమారుడు ఒకవైపు, 30 వెండి నాణాలు ఒకవైపు. యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఈ యోధానంటే మీకు ఎందుకు వస్తుంది బాధ? ఇప్పుడు మీకు వస్తుంది బాధ. చూడండి, ఈరోజు ఆదివారం అండి, ఆరాధన ఉందండి, అయినా కానండి నాకు 1000 రూపాయలు ఎక్కువ వస్తాయండి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించే ఆరాధన సమయాన్ని 1000 రూపాయలకి అమ్మేసుకున్న దౌర్భాగ్యులు మనం. నన్ను రక్షించిన నా దేవునికి, నా ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి
ప్రభు వల్ల పాల్గొనడానికి, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి అమూల్యమైన సమయాన్ని దేవుడు నాకు అవకాశం ఇస్తే 500కి, 200కి, 300కి, 1000 రూపాయలకి ఆదివారాన్ని అమ్మేసుకునే దౌర్భాగ్యులు మనం, కళ్ళు సరిగ్గా కనపడక. నిజమా కాదు చెప్పండి? అసలు దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంత గొప్ప విషయం. ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరించి తన సన్నిధికి రానిచ్చి సంఘములో సభ్యులుగా చేర్చి విలువైన వాళ్ళుగా, తన సొత్తైన ప్రజలుగా మనల్ని పరిశుద్ధులుగా తీరిస్తే, చేర్చుకుంటే, ఇప్పుడు మనం ఏమంటున్నామో తెలుసా? నేను 1000 రూపాయలకి రానండి అంటాం. అదే 2000 ఇస్తారంటే 3, 4, 5, 6 ఆపేయండి, సరిపోద్దా 6? ఎందుకంటే నేను ఈరోజు దేవునికి ఇచ్చే సమయాన్ని, ఆరాధన సమయాన్ని 6000కి అమ్మేసాను, 2000కి అమ్మేసాను, 3000కి అమ్మేసాను. ఈయన అయితే అంత అమాయకుడు చూడండి. ఈయన ఎవరో మోషే. కళ్ళు సరిగ్గా కనిపించినాయి మోషేకి. కళ్ళు సరిగ్గా కనిపించే మోషేకి ఏ దేవుడు తన్ను ఇశ్రాయేల్ నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడో 27వ వచనం అర్థం చెప్తున్నాను. ఇప్పుడు 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని మీద దెబ్బలాడుతున్నాడని ఒక ఐగుప్తుని చంపేశాడు, మనకు తెలుసు. ఐగుప్తుని చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? రాజుగారు తెలిసిపోయింది. రాజుగారు తెలిసిపోతే ఈయన ప్రయాణం మొదలుపెట్టాడు మిద్యాను అరణ్యంలోకి. జాగ్రత్తగా వినండి, మిద్యాను అరణ్యంలోకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో మోషే చేసిన జర్నీ ఎంత కష్టమైన జర్నీ అంటే, ఈయన ప్రారంభించిన దగ్గర నుంచి తన గమ్యస్థానాన్ని మిద్యానలో ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా కష్టం. మధ్యలో వాటర్ అయిపోతే చచ్చిపోతారు, ఆహారం అయిపోతే చచ్చిపోతాడు. సో అంతఃపురంలో రాజకుమారుడుగా బతికినోడు ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. జాగ్రత్తగానండి. అంతఃపురంలో రాజకుమారుడు ఎవరక్కడంటే వచ్చేస్తుంది, వాటర్, ఫుడ్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అంటే ఎవరు లేరు ఇక్కడ, ఎక్కడ? అరణ్యంలో. అయినా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎవరిని చూస్తున్నాడో తెలుసా? అదృశ్యుడైన వాడిని అంట. అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తగా, ఎంత అది విశ్వాసం బట్టి అంటే అర్థం ఏంటి చెప్తాను. దేవుడు నన్ను పిలిచాడు, చిన్నప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో కాపాడాడు. ఒకవేళ దేవుడు నన్ను పిలిచిన చేత పని చేయించుకోవాలనుకుంటే నన్ను బతికిస్తాడు. నడరా మోషే. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే ఇశ్రాయేల్ నడిపించడానికి ఎవరు కావాలి? నాయకుడు కావాలి. ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, దేవుడే నన్ను బ్రతికించుకుంటాడన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదే మోషేని పిలిచి ఐగుప్తీయులను చేతిలోని ఇశ్రాయేలుని నేను కనాను దేశం తీసుకువెళ్ళాలి కదా. అలా తీసుకువెళ్ళాలంటే మోషే ఏమై ఉండాలి? బ్రతుకుండాలి. అరణ్యమైనా, నీరు లేకపోయినా అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడంట. ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మనం ఏం చేస్తాం? ఈ జీవితంలో చిన్న చిన్న కష్టాలకే ఇదే మహా అరణ్యం అనుకుని బాధపడిపోయి దేవుణ్ణి శోధించినట్టుగా వెనక్కి తిరిగి వచ్చేస్తాం. అయితే ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పాడు. ఆయన అదృశ్యుడైన వానిని చూచున్నట్టుగా. ఇంకా కళ్ళు ఎలా ఉండాలో ఇంకో మంచి రెఫరెన్స్ చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం.
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన క్రీస్తునందు జాగ్రత్తగానండి, మనోనేత్రాలు వెలిగింపబడ్డాయంట. ఈ వెలిగింపబడిన కళ్ళతో ఏం చూడాలి చెప్పండి. చూడండి, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మనోనేత్రాలు వెలిగింపబడితే ఏం చూస్తాం తెలుసా? ఏం చూస్తాం? మహిమ ఐశ్వర్యం చూస్తాం. వెలిగింపబడనోడికి ఈ ఐశ్వర్యాలు, ఈ సంపదలు ఇవే ఎక్కువ. పౌలు గారు, ఒక సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నా వాళ్ళు ఇవి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఎక్కడ లాభం వచ్చే పనులున్నాయి కాదు, ఎక్కడ దేవుని కూడా చోటు ఇవ్వలేకుండా, దేవుడు కూడా సమయం ఇవ్వలేకుండా బిజీ అయిపోయి డబ్బులు సంపాదించుకునే పరిస్థితులు కాదు తెలియవలసింది. మనకి ఏం తెలియాలి తెలుసా? మనకు వాగ్దానం చేసిన వాడు ఏం వాగ్దానం? స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు. ఆ ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలుసుకోవాలంట. నిజంగా తర్వాత మాట చదవండి, 1:17. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. మన సమస్య ఏంటో తెలుసా? ఈ భూమి మీద మన దేవుని కోసం ఎందుకు బతకలేకపోతున్నామో తెలుసా? ఇక్కడ ఉన్నాయి గొప్పవి అనుకుంటున్నాం కాబట్టి. కళ్ళు ఒక్కసారి తెరిపించబడితే, మనోనేత్ర వెలిగించబడితే, చూడు ఇంతకంటే గొప్ప సంపద అక్కడ ఉంది, మహిమైశ్వర్యము. మన భయం ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఏంటి, ఏమవుతుంది, సమాధి చేస్తారు, ఏమన్నా తిరిగి లేస్తానా లేదా డౌటా? అందుకే చెప్పాడు, తెలియాలంటే ఏం తెలియాలంటే యేసుక్రీస్తు వారిని తిరిగి లేపిన దేవుని శక్తి ఏంటో ఒకసారి తెలుసుకో. అది అర్థమైతే నిన్ను దేవుడు లేపుతాడని నీకు కూడా అర్థమవుతుంది. ఇంకేమన్నాడు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహత్యం తెలుసుకోవాలంట. రైట్, ఎలా చూడాలో చూసాం. అయితే యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ చూపు లేకపోతే ఎంత రిస్కో చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, త్వరగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, తీసుకుని పోలేము. ఇది అందరికి తెలుసు కదా. కొటేషన్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి, అందరికి షేర్ చేయడానికి పనికి వస్తుంది. ఏది ఇది ఎవరికి కాదు. కొంతమంది చూడండి స్టేటస్లో వాక్యాలు పెడతారు, ఎందుకు తెలుసా? మనల్ని చూసేవాడికి కౌంటర్ వేయడానికి. ఇది ఎవరి కోసం? ఇదే నీకోసం. ఈ వాక్యం ఎవరి కోసం? నీకోసం. దేవుడు మన కోసం రాశాడు. ఏమీ తీసుకొని పోలేము. పైగా రిస్కులు చూడండి, 6:9. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన పడుదురు. ఇవి మనందరికి తెలిసే రెఫరెన్స్. తెలుసా తెలీదండి? తెలీదా? తెలుసు, ఎన్నిసార్లు చదివి ఉంటాం. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి మీద భౌతికంగా బ్రతకడానికి అవసరమైన డబ్బును సంపాదించుకోవద్దని కాదు, దేవుణ్ణి కూడా ఆరాధించడానికి సమయం లేకుండా అన్న వస్త్రాల పరిధి దాటి సుఖభోగాల కోసం కట్టలని గుట్టలుగా సంపాదించుకోవాలనుకున్న ఆలోచనని మంచిది కాదని చెప్తున్నాడు. భార్య బిడ్డలకి సమయం ఇవ్వకుండా, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి ఒకవేళ డబ్బు సంపాదన కోసం పరిగెట్టే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఏమైపోతుందో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బుని చూసే దృష్టి కోణంలో తేడా వస్తే, సరిగ్గా చూడలేకపోతే మొత్తం జీవితం నాశనం అన్నాను చూసారా? దానికి ఆ అర్థం ఇచ్చే మాటలన్నీ ఇక్కడ రాశాడు చూడండి. శోధనలో ఊరిలో చూడండి, కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే
ఆత్మహత్య చేసుకున్నారంట. విశ్వాసం నుండి తొలగిపోయి ఏది తొలగించేసింది ఇప్పుడు చెప్పండి? విశ్వాసము నుండి. దేవుని నమ్మకుండా డబ్బుని నమ్మేలా చేసిన ఈ పరిస్థితి మనల్ని ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నాశనం చేసి. రైట్. ఇంకా మనకి చాలా వచనాలు మనకు తెలుసు. అయితే ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఇంకా సీరియస్గా అనిపించకపోతే అంటే అర్థం ఏంటి? రైట్, ఇదంతా మామూలే, మన జీవితం రేపొద్దు మళ్ళీ ఇది ఉదయం లేస్తాం, లోకంలో కలిసిపోతాం అని అనుకుంటే ఒక జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా. ఏంటది? మత్తయి సువార్త 19:23. త్వరగా. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఇక్కడ సులభమైన విషయం ఒకటి ఉంది, దుర్లభమైన విషయం ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? సులభము అనే పదం చూడండి అక్కడ. ఏంటి సులభం? ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి ధన సంపదలు విస్తరించే కొలది అతను పరలోకం వెళ్ళే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. మీకు అర్థమైందో లేదు? అతను ధన సంపాదనలో విస్తరించే కొలది అతను పరలోకం వెళ్ళే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది బాగానే ఉంది కదా? యేసుప్రభు చెప్పింది అది కాదు, దుర్లభం. నేను తగ్గిపోతూ ఉంటాను, కొంచెం తగ్గించి చెప్పాను, కానీ ఆయన ఏం చెప్పాడు? దుర్లభం, ఇంపాసిబుల్, అసాధ్యం. ఏంటి అసాధ్యం? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట. అందుకే సరిగ్గా చూడు, నీ దేహానికి దీపం కన్ను. నీ దృష్టి ఎలా ఉంది ధన సంపాదన పట్ల? ప్రేమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఒకసారి సహోదరులు చెప్తూ ఉంటారు, ఈరోజు ఎందుకు ఆరాధన రాలేకపోయారు, ఎందుకు సంఘ కార్యక్రమంలో పాల్గొలేకపోయారంటే బిజీగా ఉన్నానండి అని. ఏమంటారు? బిజీగా అంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? బిజీగా ఉన్న వాళ్ళందరూ రారన్నమాట. తర్వాత ఒకటే బిజీ, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. గుర్తుపెట్టుకోండి, అది రీప్లేస్ చేసే ఆ విషయం కాదు. ఆ ఆరాధనని, సంఘ కార్యక్రమాల్ని వదిలేసుకునే విషయం ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో చాలా బాధపడతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు, శూన్యం, చీకటి తప్ప. ఇదంతా మీకు అర్థమైందో లేదో కానీ ముగింపులో ఒక మంచి సందర్భాన్ని చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా. ఏంటంటే సందర్భం, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇక్కడ ఒక ఫేమస్, అందరికీ బాగా తెలిసిన ఉపమానం ఉంది. ఎవరది? ఏంటది? ధనవంతుడు, లాజరు. ఈ ఉపమానం క్రైస్తవులు అందరికీ తెలుసు. ఉపమానం గురించి, ధనవంతుడు లాజరు గురించి మనకు బాగా తెలుసు. ఎంత బాగా తెలుసా? లాజరు ధనవంతుడు, కేకలు వేయడం, తండ్రివైన అబ్రహామా, నా కుమారుడా, నాకు 5 సహోదరులు ఉన్నారు. సో ఇదంతా విన్నాం కదా. ఇప్పుడు అసలు యేసు ప్రభు ఉపమానం ఎందుకు చెప్పాడో చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది అసలు కొసమెరుపు. 16వ అధ్యాయం తీయండి. తీసారా? ఇప్పుడు 14వ వచనం చూడండి. ధనాపేక్ష గల పరిసయ్యులు. లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనవంతుడు లాజరు ఉపమానం అందరికీ తెలుసు, కానీ అది ఎందుకు చెప్పాడో తెలియదు. ఎందుకు చెప్పాడంటే 14వ వచనంలో చెప్తున్నాడు. రీజన్ ఏంటో చూడండి. ధనాపేక్ష గల పరిసయ్యులు. ఈ మాటలన్నీ విని, వీళ్ళెవరు? వాళ్ళ పేరేంటి? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే పవిత్రులు అని అర్థం. అన్యజనులు ఉన్న చోట కూడా వెళ్ళరంట వీళ్ళు. వాళ్ళు వదిలిన గాలి పీలిస్తే మేమెక్కడ అపవిత్రులు అయిపోతామని అంత పవిత్రంగా నిష్టగా బ్రతికే తెగే పరిసయ్యులు. ఈ పరిసయ్యులకి ఏముంది? ధనాపేక్ష ఉంది. పరిసయ్యుల బోధలు, పరిసయ్యుల విధానం ఏంటంటే, ఒక వ్యక్తి భూమి మీద ధన సంపదలు విస్తరిస్తే దేవుడు అతను ఎక్కువగా ఆశీర్వదించాడు అని. వాళ్ళ లెక్క ఏంటి? ఎంత ఎక్కువగా డబ్బు సంపాదిస్తే
అంత ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడని వాళ్ళు లెక్క. రైట్. ఇలా ఉంటే యేసు ప్రభు 19వ వచనంలో ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు గురించి అంటే ధనాపేక్ష గల పరిచయులకి విషయం అర్థం అవ్వడం కోసం. ఒరే బాబు, మీలాగే డబ్బున్నవాడు ఒకడు ఉన్నాడు. సన్నపు నార వస్త్రములు, లెనిన్ క్లాత్, మంచి క్వాలిటీ బట్టలు కట్టుకుంటాడు, ఫుడ్ కొదువు లేదు, అద్భుతంగా జీవిస్తున్నాడు. అతను సుఖపడ్డాడు, ఇష్టానుసారంగా బతికాడు, చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? మేం చచ్చిపోతే, ధనాపేక్ష గల పరిచయాలు మేం చచ్చిపోతే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నారు వీళ్ళు. మీలాంటి వాళ్ళు అందరూ అడ్రస్ అబ్రహాం దగ్గర కాదురా అబ్బాయి. ఎక్కడ? అబ్రహాముకు అవతల. ధనవంతుడు చచ్చిపోయి అప్పుడు అతను పాతాళములో బాధపడుచున్నప్పుడు వీళ్ళకి మండిపోతుంది. ఎందుకు? వీళ్ళకి బాగా ఏమిష్టం? ధనాపేక్ష, 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 ధనాపేక్ష. పైగా వీళ్ళ టైటిల్ ఏంటి? పరిశుద్ధులు, పవిత్రులు. మనలాగే క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు, యేసు ప్రభు సంబంధులు, దేవుని పిల్లలు. ఓ పక్కన ఈ టైటిల్, ఇంకో పక్కన ధనాపేక్ష గల వాళ్ళు. రెండు మ్యాచ్ అవ్వవు. ఈ ధనాపేక్ష గల పరిచయులు, దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమించే ఈ మనుషులు, నీ ముగింపు, నీ గమ్యం, మీ జీవితాలు ఏమైపోతాయని చెబుతూ ఒకనాడు ఉన్న వాళ్ళకి చెబుతున్న ఉపమానమే దీని అసలు అర్థం. ఇంతకీ యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? దేవుని గురించి ఆలోచించకుండా ఈ భూమి మీద ధన సంపాదనే ధ్యేయంగా, లక్ష్యంగా, గమ్యంగా బ్రతికి చచ్చిపోయిన ప్రతి వాడి పరిస్థితి అంతే. వాడికంటే పేదవాడు, అడుక్కునేవాడు ఎవడో ఉండడు పాతాళంలో. మరి దేవుని యందు విశ్వాసం ఉంచి పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, శరీరం కూలిపోయినా, కృషించిపోయినా అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? విశ్రాంతిలోకి వెళ్ళింది. మనకి బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యయ్యో, డబ్బు సంపాదించుకోవద్దు అంటున్నారు, డబ్బు మీద కాదు దేవుడి మీద ఆధారపడిన అంటున్నారు, విశ్వాసం కలిగి ఉండండి అంటున్నారు. ఇలాగైతే ఎలాగా? అందరూ ఇలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు సంపాదించి చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. కంగారు పడకండి, వాళ్ళకి అవకాశాలు ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. నువ్వున్న పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఆ స్థితిలో నమ్మకంగా కొనసాగడానికి ప్రయత్నించు. ఇక్కడ ఈ ఉపమానం యొక్క సారాంశం విన్న తర్వాత వాళ్ళకి ఈ ధనాపేక్ష గల పరిచయాలకి ఏమనిపిస్తుంది? బాధగా ఉంది. వాస్తవానికి వాళ్ళ ముగింపది. రైట్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? రైట్, ఉపమానం చూసాం కదా. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. అయితే మన బాధ అంటే ఏంటో తెలుసా? మన పరిస్థితి ఏంటి? ఇలాగైతే మేము ఎలా బతుకుతాం? చింత కదా. మనకు చింత లేకుండా ఉండడానికి 25 నుంచి 30 వచ్చిన 34 వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు ఒక్కసారి నేను చదువుతాను, చూడండి. ఒకసారి బోర్డు వైపు చూడండి, తెర వైపు చూడండి. అన్నవస్త్రాల కంటే ప్రాణదేహాలు గొప్పవి. మన జీవితంలో ఏవి గొప్పవో తెలుసుకుంటే చింతించవలసిన అవసరం లేదు. 2, ఆకాశ పక్షులు, అడవి పువ్వుల కంటే మనుషులు శ్రేష్ఠులు. తర్వాత, అన్ని జనుల కంటే క్రైస్తవులు గొప్పవారు. మనుషుల కంటే దేవునికి ఎక్కువ తెలుసు. అవసరాలు వెతకడం కంటే దేవుని రాజ్యాన్ని వెతకడం ముఖ్యం. రేపటి కంటే ఈరోజు బ్రతకడం ముఖ్యం. ఇది అర్థమైతే ఏ చింత? డబ్బు గురించి ఆలోచించొద్దు అంటున్నారు. మేము ఎలా బ్రతకమంటారో ధైర్యంగా. ఎలా బ్రతకాలి అంటే, ప్రాణాన్ని, దేహాన్ని ఇచ్చిన దేవుడు, విలువైన వాటిని నీకు ఇచ్చిన దేవుడు అల్పమైన వాటిని ఇవ్వడా? అది యేసుప్రభు చెప్పిన క్వశ్చన్. తర్వాత, ఆకాశ పక్షులు, అడవి పువ్వులు చిన్నవి, ఆయన సృష్టిలో అల్పమైనవి. వాటిని పోషించేవాడు తన సృష్టిలో ప్రథముడైన నిన్ను పోషించడా? దేవుడంటే తెలియని వాళ్ళు అలా ఆలోచించారంటే అర్థం ఉంది. తెలిసిన నువ్వు కూడా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ స్థాయి
భౌతిక సంబంధమైన వాటి కోసం చింతించి అంత చిన్న స్థాయి కాదు. సృష్టికర్త అయిన దేవుడు నీకున్నాడన్న ధైర్యంగా బ్రతికిస్తాయి. మనకేం కావాలో దేవుడికి తెలుసంట, మనకు తెలీదు. మనం కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడిని కూడా పక్కన పెట్టేసి నన్ను నేను పోషించుకోవడానికి బ్రతకాలి అని అనుకుంటాం. కాదని తప్పు. నెక్స్ట్, అవసరాలు వెతకడం కంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకనప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చివరిలో మాట ఏంటో తెలుసా? ఈరోజు బ్రతకండి, రేపుడు గురించి కాదు. రేపటి గురించి సంగతులు రేపు ఆలోచిస్తుంది. రేపటి కీడు గురించి కాదు, ఏనాటి కీడు ఆనాడు చాలు. మనం ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని సంవత్సరాలకు అవసరమైన డబ్బులను సంపాదించుకొని మూటలు కట్టుకోవాలనుకుంటాం. ప్రమాదం. ఈ రోజు కోసం ఆలోచించు. ఈరోజు ఉదయాన్నే లేచావు, ప్రార్థన చేసుకున్నావా, వాకింగ్ చదివావా, క్రైస్తవుడిగా భక్తి జీవితాన్ని చేసావా, భార్య బిడ్డలతో సంతోషించావా, శుభ్రంగా తినగలిగావా, నిద్రపోగలిగావా? ఈ రోజు చేయవలసిన పనులు చేయగలుగుతున్నావా? ఎందుకు చేయలేకపోతున్నావు? కంగారు, బాధ, భయం, రేపు నా భవిష్యత్తు ఏమైపోద్దేమోనండి. ఇంకా డబ్బు సంపాదన కోసం పరుగులెత్తాలి. ఈరోజు భార్యతో మాట్లాడడం మానేసి, పిల్లలతో వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోవడం మానేసి, నీ భవిష్యత్తు కోసం అని ఆలోచించి, ఈరోజు ప్రార్థన మానేసి, ఈరోజు వాకింగ్ చదవడం మానేసి, ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు వదిలేసి రేపు 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 భవిష్యత్తు అంటావు. బ్రతికే వాళ్ళందరూ అమాయకులు, నష్టపోతారు. ఈరోజు తృప్తిగా దేవుడు ఉదయాన్నే లేచావంటే నీకు మరొక రోజు ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈరోజు నీ పనులను నువ్వు ఈరోజు చేయవలసిన కార్యక్రమాలని ముగించుకుంటే సంతోషం. అంతేగాని మనము అవసరమైన దానికంటే ఎక్కువగా ఆలోచించి అవసరమైన దేవుని వదిలిపెట్టేసామా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. యేసు ప్రభు చెప్పిన కన్ను దేహానికి దీపం అని ఎందుకు అన్నాడు తెలిసిందికే. మనం ఈ ప్రపంచాన్ని చూడవలసిన దృష్టికోణం మారాలి. సరిగ్గా చూడడం రావట్లేదు మనకి, మన కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. అందుకే మనోనేత్రాలు వెలిగించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఇకపై ఈ ప్రపంచాన్ని, ఈ సంపదల్ని, ఈ మనుషుల్ని చూసే దృష్టికోణం మారాలి. ఆ చూపు, సరైన చూపు మనకు వచ్చిందా బాగుపడతాం, లేకపోతే బాధపడతాం. అందుకే ఇకపై ఈరోజు మొదలుకొని ఈ ప్రపంచాన్ని, ఈ సంపదల్ని, ఈ వస్తువుల్ని, ఈ పనులన్నిటిని నిత్యత్వపు కళ్ళజోడుతో చూద్దాం. అప్పుడు ఇవన్నీ విలువలేనివిగాను, అవి విలువైనవిగాను కనపడతాయి. ఈరోజు మనం చేసే పనుల్లో ఏది నిత్య జీవితం విలువ కలిగి ఉంది? నేను మాట్లాడుతాను, చెప్పండి. ఆరాధనకి నిత్య జీవితం విలువ ఉందా, లేకపోతే లోకంలో తిరగడానికి ఉందా? అంటే ఈ ఆరాధన మానేసి, దేవుని కార్యక్రమాలు మానేసి లోకంలో తిరుగుతున్నాం. దీనివల్ల పరలోకం వస్తుందా? దీనివల్ల వస్తుందా? ఆరాధన చేయడం వల్ల వస్తుంది. అవునా? సంఘ సహవాసం ముఖ్యమా, లేకపోతే లోకంలో తిరగడం ముఖ్యమా? దేనికి నిత్య జీవితపు విలువ ఉంది? ఈ దాసుడిగా ఉన్నానంటే అబద్ధం చెప్తున్నాం. లేదు, మన కనుదృష్టి పరలోకమందున వాటిని వెతకాలి. అప్పుడు మాత్రమే మన కళ్ళు సరిగ్గా కనిపించినట్టు. అందుకే ఒకవేళ నిత్యత్వాన్ని చూడలేని కళ్ళు లేకపోతే మన కళ్ళు వెలిగించాలని, దేవుడు మన కళ్ళు తెరవాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇకపై మన కనుదృష్టి దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ఏది విలువైందో దాన్ని చూడగలిగే కళ్ళను మనకు